అహోబిలం ఆలయం టెండర్ల అంశంలో బహిరంగ చర్చకు బ్రేక్ పడినట్టేనా అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు. ఆరోపణలపై ఇవాళ ఎస్పీ ఆఫీస్ దగ్గర చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే విజేందర్రెడ్డికి మొన్న సవాల్ విసిరారామే. అయితే ఇవాల్టి బహిరంగ చర్చకు అఖిలప్రియ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కేడర్కు కూడా సమాచారం ఇవ్వలేదు. దాంతో ఇవాళ బహిరంగ చర్చ ఉందని అంటున్నారు అఖిలప్రియ అనుచరులు. ఆలయ టెండర్ల వ్యవహారం వివాదాలకు కారణమైంది. ప్రత్యేకించి ఆలయంలో తలనీలాల టెండర్ వ్యవహారంలో గొడవ తలెత్తింది. ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పార్థసారథికి ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య చిన్నపాటి వార్ జరిగింది. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్రెడ్డి ఆలయ సీఈఓకు అనుకూలంగా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, టెండర్లలో ఆలయానికి, పంచాయతీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు విజేందర్రెడ్డి. దీంతో ఈ ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు భూమా అఖిలప్రియ. అహోబిలంలో జరిగే అక్రమాల్లో గంగులకు వాటా ఉందంటూ ఆరోపించారామె. అందుకే సీఏఓకు అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. నిరూపించకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భూమా అఖిలప్రియ. అవినీతి అక్రమాలను నిరూపిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని విజేంద్ర కౌంటర్ ఇవ్వడంతో ఇవాళ నంద్యాల ఎస్పీ ఆఫీస్ దగ్గర చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారామె.